రైతు సోదరులకు నమస్కారం అండి. మేము ఆర్కా క్రాప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చాం. మనం ఈరోజు తెక్కలపాడు గ్రామం, ఎరిపాలెం మండలం, ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామండి. మనం వాళ్ళ తెక్కలపాడులో ముక్కర శ్రీనివాసరెడ్డి గారు దాదాపు ఒక 20 ఎకరాలు మినుము సాగు చేయడం జరిగింది. మినుము సాగు చేయడంలో కూడా ఫస్ట్ స్వాబులు వేసుకున్నారండి. తొలకరలో స్వాబులు వేసిన తర్వాత వినూత్నంగా ఈ మినుము పంట అనేది పెట్టడం జరిగింది 20 ఎకరాల్లో. ఆ 20 ఎకరాలు మినుము పంట పెట్టి దాదాపు విత్తనాలకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత బాగా పురుగుపడి పంట అంతా చెడగొట్టడం జరిగిందండి. మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది, ఏం కొట్టాలి, ఏం చేయాలని చెప్పి రైతు అడగడం జరిగింది. రైతుకైతే ఫస్ట్ మనం 2 సార్లు ఆర్చర్ ఇచ్చామండి. ఆర్చర్ అనేది పురుగు మందు అండి. పూతలో పురుగుకి, పై పురుగుకి ఏ పురుగున్నా పూర్తిగా కంప్లీట్ ఏ పురుగున్నా పోద్దండి. అది ఇచ్చాం. 2 సార్లు కొట్టడం జరిగింది. తర్వాత దోమ, పేనుబంక, ఎర్రనల్లి, పూతలో నల్లి, పూతలో పురుగుకి ఆర్కాస్ కూడా చెప్పడం జరిగింది. ఆ ఆర్కాస్ కూడా అనేది కూడా 2 సార్లు మన శ్రీనివాసరెడ్డి గారు వాడటం జరిగింది. ఈ రోజున మనం ఆ రిజల్ట్ ఎట్టుంది, పైరు ఎలా ఉంది, పైరు ఏ దశలో ఉంది, ప్రస్తుతానికైతే పూత కాపు దశలో ఉందండి. ఇప్పుడు కూడా పూర్తిగా పురుగు అయితే ఒక్క పురుగు, ఏ చెట్టు చూసినా ఒక్క కాయలో కానీ ఒక్క పూతలో కానీ పురుగు లేదండి. మనం ఆ ముందు అనేది ఏ విధంగా పనిచేసిందో రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఏం పేరు సార్? శ్రీనివాసరెడ్డి గారు. ముక్కర శ్రీనివాసరెడ్డి గారు. ఊరండి? తెక్కలపాడు గ్రామం, ఎరిపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అవునండి. మీరు మినివేసి ఎన్ని రోజులు అవుతుందండి? 2 నెలలు అవుతుంది. 25వ తారీఖు. ఎన్ని ఎకరాలు వేసారండి? 18 ఎకరాలు వేసాం. 18 ఎకరాలు వేసారు మినుము. సువాబుల్లో 18 ఎకరాలు మినుము వేసారు. అవును. దీనికి పురుగు మందులు ఏమేమి కొట్టారండి? ఆర్చర్ కొట్టినాం. ఆర్చర్ ఎన్ని సార్లు కొట్టారు సార్? 2 తడవలు ఆర్చర్ కొట్టినాం. 2 సార్లు కొట్టారు. స్కోడా ఇప్పుడు ఇది 2వ మాలి. ఆర్కాస్ కూడా 2 సార్లు కొట్టారు. 2 సార్లు కొట్టినాం. ఏమేమి ఉన్నాయండి? ఆర్కాస్ కూడా కొట్టక ముందు ఏముంది మన పంటలో? ఆర్కాస్ కూడా కొట్టాక ఎట్లా పనిచేసింది? అంతవరకు తేనెబంక పురుగు, తేనెబంక, తెల్లదోమ, కొద్ది తేనెబంక ఉంది. మరి పూత స్పీడ్ గా రావట్లేదు. మళ్ళీ ఆకులు స్పష్టంగా లేవు. ఆకులు అనేవి ముడసపోయి ఉండి, దోమ ఉంది, పేనుబంక ఉంది, పురుగు ఉంది. అవును. ఈ స్కోడా కొట్టిన తర్వాత ఎట్లుందండి రిజల్ట్? చేను మొత్తం కడిగినట్టు శుభ్రంగా నీట్గా ఉంది. దోమ పోయిందా అండి? తెల్లదోమ పోయింది. ఎదవరికి ఆకులు ముడుతుంటే అయిపోయినాయి. ఇప్పుడు క్లియర్ గా ఉంది. అవును. ఇంకా పురుగు పోయిందండి? పురుగు ఉంది. ఎదవరికి ఈ ఆర్కాస్ స్కోడా కొట్టాక పురుగు కూడా శుభ్రం కంట్రోల్ అయిపోయింది. మినుములో ఏంటంటే అండి, పూతలో పురుగు అనేది ఎక్కువ వస్తుంది. అవును. మనం పంట వేసామంటే పంటలో దిగుబడి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ పురుగేనండి. అవునవును. మీకు ఎట్లా పనిచేసింది అసలు? ఆ పురుగు అనేది వచ్చిందా, వస్తే కంట్రోల్ అయిందా అని చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఆర్కా సోడా కొట్టాక బాగా కంట్రోల్ అయింది పురుగు. అది పురుగు కానీ తెల్లదోమ కానీ క్లియర్గా ఉంది. అసలు చేను మొత్తం నీట్గా ఉంది. ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు సార్? మాకు అంతగా లేదు, కాకపోతే ఈ మందు కొట్టాక మాకు ఒక నమ్మకం అనేది వచ్చింది, ఎంతో కొంత అయిద్ది అని. ఇప్పుడు మొదటిసారి కొట్టినప్పుడు అయితే నమ్మకం లేదు, మొదటి తడవ లేదు. ఇప్పుడు మొదటి తడవ కొట్టంలోనే బాగుందని మళ్ళీ ఇప్పుడు 2వ మాలి కూడా కొడుతున్నా. ఎన్ని లీటర్లు కొట్టారు సార్ మొదటిసారి? మొన్న 8 లీటర్లు కొట్టినాం. మళ్ళీ ఇప్పుడు అదే 8 లీటర్లు కొడుతున్నాం. 8 లీటర్లు ఫస్ట్ 8 లీటర్లు కొట్టారు, మళ్ళీ 8 లీటర్లు కొడుతున్నారు. అవును. ఇప్పుడైతే నమ్మకం కలిగిందండి? ఇంకా నమ్మకం కలిగింది. ఇప్పుడైతే 4 బస్తాలకి తక్కువ కాకుండా అయితే అని నమ్మకం ఉంది. ముందు అందరికి చెప్పుకోవచ్చు అండి? బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. నేను ఇప్పటికే మా ఊళ్ళో అందరికి చెప్పా. అదేలేండి, బాగా పని చేసింది అది. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.